బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మొన్నైతే మేము కొత్త స్కూటీ అయితే కొన్నాము. అది వచ్చేసి టీవీఎస్ జూపిటర్ 125cc. ఇది వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ చూడండి. మీరు చూస్తే మనకు వచ్చేసి 2 హెల్మెట్ బూట్ స్పేస్ అయితే వచ్చింది, చాలా పెద్దది. ప్లస్ దూరంగా సో మీరు చూస్తే మనకు వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ వచ్చింది. సి పోర్ట్ ఇది వచ్చేసి మనకు చాలా బాగా నైస్గా పనికొస్తుంది. యూఎస్బి సి పోర్ట్ ఇది, ఏ పోర్ట్ అయినా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వస్తే పెట్రోల్. ఇది పెట్రోల్ మహా అయితే ఎక్కడ ఉంటుంది గెస్ట్ ఏంటి? మహా అయితే బూట్ అంటారు, లేకపోతే బ్యాక్ స్పేస్ అంటారు. కాదు, అది మన లెగ్స్ దగ్గరికి వచ్చింది. వచ్చేసి చాలా మంచి ఫీచర్. చూడండి, ఇది ఇక్కడ పెట్రోల్. ఇంకేదో చూడొచ్చు, పెట్రోల్ అయితే ఇక్కడ ఉంది. దానికి నొక్కేస్తే లాక్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి దీని హ్యాండిల్లోకి వచ్చేసి మనం ఇట్లా పెట్టి ప్రెస్ చేసి తిప్పితే హ్యాండిల్ లాక్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ హోల్డర్ అయితే వచ్చింది. మినిమం 3 kgs వరకు హోల్డ్ చేస్తుంది. ఇదైతే 1 హోల్డర్. ఇక్కడ ఇంకోటి 3rd వన్. ఇది వచ్చేసి సెకండ్ వన్. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇక్కడ అయితే స్పేస్ అయితే ఇచ్చారు. ఇది ఉట్టి స్పేస్ కాదు, అక్కడ డ్రాప్లో ఒక హోల్ లాగా ఉంటుంది. అందులో పడితే అది ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్. నాకు అర్థం కాదు, నార్మల్గా అయితే అర్థం కాదు, కానీ దాని లోపలికి ఇట్లా వెళ్ళి ఇట్లా చూస్తే అప్పుడు అక్కడ సీక్రెట్ కంపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, 4 నెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవాలి. ముందు తెలిసి ఎంత స్పేస్ అయితే చూడొచ్చు. 3, 4 మనం డబల్ స్టాండ్ వేయడం అయితే చాలా ఈజీ, క్విక్ కూడా. మనకు స్పెషల్ ఏంటంటే ఇది మనమైతే ఆన్ చేసాము. ఆన్ చేసినప్పుడు కానీ ఒకవేళ స్టాండ్ వేస్తే సౌండ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం స్టార్ట్ కూడా చేయలేం, బండిని తీస్తే ఈజీ. ఇప్పుడు మనం ఒకవేళ మన స్టాండ్ వేస్తే బండి అయిపోద్ది. ప్లస్ స్విచ్చింగ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక బటన్ ఉంది. ఇది ఇందులో అంటే ఇప్పుడు ఇది ఆన్లో పెట్టామనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఎక్కువ ఆన్ వస్తుంది. ఈ ఏ చూసారా? ఇప్పుడు మనం ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే 15 సెకండ్స్కి మనం వాడుకున్న అట్లా చేయి. నేను చూడండి ఫ్రెండ్స్, చేయి అయితే ఇక్కడ ఉంది. నేను వదిలేస్తా, ఆటోమేటిక్ కదా అనుకోండి. ఇక్కడ వచ్చేసి 3 times ఏ అని వెళ్ళిపోయి అప్పుడైతే ఆఫ్ అయిపోద్ది. మీరైతే చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి ఏ అని బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నా చెయ్యి అయితే నేను ఇక్కడే పెట్టాను, చూడండి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఆఫ్ అయిన మనం బటన్ కూడా నొక్కాల్సింది. బ్రేక్ ఎక్సలెట్ కొంచెం అదే స్టార్ట్ అయిపోయింది. స్టాండ్ కూడా ఇచ్చాలి. డబల్ స్టాండ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది, మేమే వేయగలం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి చూడండి, నార్మల్ చూడండి, ఈజీ. కొడతావా? మా తమ్ముడు కొడతాయి ఫ్రెండ్స్. నుంచి కొట్టు, ఇప్పుడు గట్టి కొట్టు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా అయితే కొట్టగలరు. ఈ దవాలు తమ్ముడు కూడా కొట్టగలి. నేను కూడా చూపిస్తాను. చాలా ఈజీగా స్టార్ట్ అయిందో వచ్చేసి మనం డ్రైవ్ చేసి కూర్చుంటాము. నువ్వు కూర్చుంటావా? అడగలిస్తాను ఇంటికైతే డ్రైవింగ్ ఇలా సబ్సై కాదు. చూడొచ్చు, డ్రైవ్ చేసి